ప్రాబ్లమ్స్ వింటూ ఉంటారు కదా కస్టమర్స్ దగ్గర నుండి. సో మెయిన్గా వినే కన్సర్న్ ఏంటి? చేసేటప్పుడు మాత్రం వాళ్ళ క్లారిటీకి ఇవ్వాలి అన్నట్టు. ఇది దీనివల్లనే ఇది, దీనివల్లనే ఇది, ఇది చేసి 10 లక్షల కారు మన మీద వదిలిపెట్టిపోవాలంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం కావాలి. నిజంగానే 26 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల నుండి మీరు ఎంత నమ్మకం సంపాదించుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా మంది మీ దగ్గరికి ఎంత స్పెషల్గా వస్తూ ఉంటారు కదా, సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ కస్టమర్ ఒక్కసారి వచ్చారనుకోండి, వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు కదా. మేడం నా దగ్గర ఓపెన్ చేసిన రోజు కస్టమర్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఉన్నారు మేడం. నా దగ్గర 25-26 ఇయర్స్ నుంచి ఉండే కస్టమర్స్ ఇంకా ఉన్నారు. ఇంజన్ ఆయిల్ గ్రేడ్స్ ఉంటాయి కదా, సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి ఎలాంటివి యూజ్ చేయాలంటారు? ఎట్లా మనం చూస్ చేసుకోవాలా? ఇప్పుడు ఇంతకు ముందు మనకు మేము పని నేర్చుకున్నప్పుడు ఎవ్రీ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్కే ఇంజన్ ఇప్పేవాళ్ళం. ఇప్పుడు మేము 5 lakhs 4 lakhs వరకు ఇంజన్ ఇప్పలేము. నా పేరు లుంబిని. ప్రజెంట్ మనం ఈసీఐఎల్లోని శ్రీ సాయి మోటార్స్ గరాజ్ దగ్గర ఉన్నాము. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. అంటే చెప్పినట్టుగా ఇంజన్ వర్క్స్, పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ, అట్ ద సేమ్ టైం పెయింటింగ్, డెంటింగ్, అలైన్మెంట్ బ్యాలెన్సింగ్తో పాటు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా మనకు వెహికల్స్లో ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టూల్ స్కానర్ ఉందన్నమాట. దాని త్రూ వాళ్ళు ఆ స్కాన్ చేసి ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తారనమాట. అండ్ స్పేస్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇంతకీ వీళ్ళ సర్వీసెస్ ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అట్ ద సేమ్ టైం కస్టమర్స్తో వీళ్ళ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ గో. శ్రీ సాయి మోటార్స్ లోపలైతే మనం వచ్చేసాము. సో ఈ గరాజ్ స్టార్ట్ చేసి 26 ఇయర్స్ అయింది అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ప్రొప్రైటర్ బాలరాజ్ గారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం డే టు డే లైఫ్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఆయన డీల్ చేస్తూ ఉంటారు, అవన్నీ అడిగి తెలుసుకుందాం. స్పెషలీ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, కస్టమర్తో వాళ్ళు ఎలాంటి ట్రస్ట్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ మెయింటైన్ చేస్తారో అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నుండి మొత్తం చూస్తుంటే అంత బిజీగా ఉంది గరాజ్ అయితే. అండ్ ఈ రోజు మాకోసం కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ఓకే, సో డే టు డే మీకు చాలా ప్రాబ్లమ్స్ వింటూ ఉంటారు కదా కస్టమర్స్ దగ్గర నుండి. సో మెయిన్ గా వినే కన్సర్న్ ఏంటి? కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏముంటుందండి, మనం వాళ్ళకి ఒకటి క్లారిటీగా చెప్పేసాం అనుకోండి ప్రాబ్లము. ఒకటి మనం క్వాలిటీ వర్క్ చేసినాం అనుకోండి, వాళ్ళంతా వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే వాళ్ళని చీట్ చేయాలనుకుంటే ఎదుటోడు ఎప్పుడైనా ఆలోచన చేస్తాడు. కాబట్టి వాళ్ళ గురించి ఏమి వస్తుందన్నది ఆలోచన చేయొద్దు, మనం ఏమి ఇస్తున్నామన్నది ఆలోచన చేయాలి. అప్పుడు వాళ్ళకి ఏమి దొరుకుతుందన్నది ఆలోచన చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ సిగ్నల్ వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ప్రకృతి సహజంగా. అయితే మనం చేసేటప్పుడు మాత్రం వాళ్ళ క్లారిటీకి ఇవ్వాలి అన్నట్టు. ఇది దీనివల్లనే ఇది, దీనివల్లనే ఇది, ఇది చేసి అవుతుంది ఇట్లా అంటే వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారు, అట్లా ఉంటుంది. ఇక అది క్లారిటీ అండ్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా చెప్తే కస్టమర్ ఎట్లయినా వింటాడండి. ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా వినేది వాళ్ళ సహజం. వాళ్ళ నుంచి వచ్చేది ఏముంటుంది, కొంచెం డిస్కౌంట్ చేయమని అడుగుతారు. వాళ్ళ దగ్గర వచ్చే ఆ వర్డ్ ఒక్కటే వస్తుంది, ఇంకోటి ఏది రాదు. మనం ఏం చేయాలి ఏం చెప్పాలన్నది వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళైతే ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కున్నా అని 10 జాగాలకు కనుక్కుంటారు కదా. అట్లా ఇప్పుడు సర్వీస్ ఇప్పుడు 50 లక్షల కారు కానీ 10 లక్షల కారు కానీ మన చేతిలో పెడుతుర్రంటే ఒక ₹1,00,000 ఫోన్, ఒక 50,000 ఫోన్కే వాళ్ళు ఎంతో ఆలోచన చేసేవాళ్ళు. 10 లక్షల కారు మన మీద వదిలిపెట్టిపోవాలంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం కావాలి. నిజంగానే 26 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల నుండి మీరు ఎంత నమ్మకం సంపాదించుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది.
జరుగుతుంది. సో ఈసీఐఎల్లో మాత్రమే కాకుండా మీకు అత్తాపూర్లో కూడా బ్రాంచ్ ఉంది కదా? ఉందండి, తమ్ముడు పెట్టిండండి. ఓకే. తమ్ముడు అత్తపూర్లో పెట్టిండు. ఇట్లనే నా దగ్గర ఒక 12 మెంబర్స్ పిల్లలు వర్క్ చేసుకొని ఈ సరౌండింగ్స్లో ఒక 12 వర్క్ షాపులు నావి ఉన్నాయండి. మా పిల్లలు అంటే ఇక మా పిల్లలు నా దగ్గర నేర్చుకున్నారు కదా, అది నా వర్క్ షాప్ కిందనే బిహేవ్ అవుతా. అట్లా వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఇక వాళ్ళు మా పిల్లల కిందనే నేను ట్రీట్ అవుతాను. చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అండ్ నార్మల్గా ఇప్పుడు మాట్లాడుకుంటే ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటే మేజర్గా ఏం చెప్తారు మీరు? అన్నీ ఉంటాయి ఇందులో. మనకు ఇంజన్ వర్క్స్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్లో, సస్పెన్షన్లో, మనకు స్కానర్స్లో కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ వర్క్స్ కానీ, అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కానీ, వాషింగ్ కానీ, ఇట్లా అన్ని ఫెసిలిటీ. ఒక చిన్న మినీ షోరూమ్ అండి, ఏం లేదు, ఒక పెద్ద షోరూమ్ కాదు, ఒక చిన్న మినీ షోరూమ్ లెక్కనే అన్ని ప్రొవైడ్ చేసినాం కస్టమర్స్కు. వాళ్ళకు ఒకటి జాగాలు ఇస్తే ఒక మంచి జాగాలు ఇచ్చినాము, ఒక మంచి ఉన్నాము అన్నట్టుగా ఉండే ప్లేసు. ఒకటి వర్క్షాప్ను కూడా షోరూంలో పోతే వాళ్ళకి నీట్నెస్ కనబడదు, వాళ్ళకి నీట్నెస్ చూస్తారు. ఆ నీట్నెస్ కూడా మనం మెయింటైన్ చేయాలి, అప్పుడే కస్టమర్ మన దగ్గర సాటిస్ఫై అవుతాడు. ఓకే. అయితే చాలా మంది మీ దగ్గరికి ఎంత స్పెషల్గా వస్తూ ఉంటారు కదా, సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ కస్టమర్ ఒక్కసారి వచ్చారనుకోండి, వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు కదా. మేడం నా దగ్గర ఓపెన్ చేసిన రోజు కస్టమర్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఉన్నారు మేడం నా దగ్గర. 25-26 ఇయర్స్ నుంచి ఉండే కస్టమర్స్ ఇంకా ఉన్నారు, వస్తుంటారు పోతుంటారు. కానీ ఎవరైతే వాళ్ళ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. నాకు ఆ ప్రాబ్లం లేదు, కస్టమర్స్ తోటి నాకు కస్టమర్ లేరన్న ప్రాబ్లం లేదు. వాళ్ళని కాపాడుకుంటున్నా, వాళ్ళు నన్ను కాపాడుతారు. నైస్. అయితే ఒకటి చెప్పండి, చాలా మంది సర్వీసింగ్ ని డిలే చేస్తూ ఉంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల కార్ కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా ఇంజన్ వైజ్ కానీ అట్లా. మనం అదే చెప్పాలి. ఇప్పుడు చాలా మంది ఏమైందంటే కస్టమర్కు ఎవరైనా, నేను కూడా ఓ జాగాలు ఉంటే ఏది ఎంత తక్కువకి వస్తుందన్న ఆలోచన ఉంటుంది నాకు కూడా. అయితే వాళ్ళకు ఈ ఇంజన్లో ఏం ఆయిల్ పోయాలి, ఈ ఇంజన్లో ఏది కరెక్టు. ఇప్పుడు B6 ఇంజన్లో తీసుకొచ్చి వాళ్ళు B4 ఇంజన్ బిఫోర్ వేసిండు అనుకో ఆయిల్స్, దానికి ఇంజన్ నడవదు. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే ఖాళీ రేటును చూస్తాడు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇది దీనివల్లనే ఇది అవసరము, లేకపోతే మీకు ఇది డ్యామేజ్ అవుతుందని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు మళ్ళీ చూసి ఇవాళ రేపు కూడా ఉన్నది కదా మేడం, గూగుల్లో కొట్టుకోమంటే కొట్టుకుంటారు, చూస్తారు. ఆ ఇంజన్లోకి ఇది అవసరం కథం తెలిసిపోతే వాళ్ళే మనల్ని నమ్ముతారు. ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు తక్కువలో రావాలని చూస్తాడు. ఆ ఇంజను ఆయనకున్నది విషయం చెప్పినప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఆ ఇంజన్కి ఏది వేసుకోవాలని తెలిసినప్పుడు మనం చెప్పింది ఏంటాడు, అది వేరే తింటే ఇక ఆయన కర్మ, ఇక దాన్ని మనం ఏం చేయలేము. అరే నిజమే కదా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకే. అట్లే మళ్ళీ ఇంజన్ వైజ్గా చూసుకుంటే, ఆయిల్ వైజ్గా చూసుకుంటే ఇంజన్ ఆయిల్ గ్రేడ్స్ ఉంటాయి కదా, సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఎలాంటివి యూజ్ చేయాలంటారు, ఎట్లా మనం చూస్ చేసుకోవాలా? ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలంటే మన ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5W30, 5W40, 10W40 అని ఉంటుంది కదా. ఈ 5W అనేటివి బిలో సెంటిగ్రేడ్స్, W అనేది వెదర్, ఈ 40 అనేది మన ఈ సౌత్ ఇండియన్ వెదర్ అన్నట్టు, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అదే సైమెంటేస్లా 5W30, 5W40లా దాంట్లో సింథటిక్స్, సెమీ సింథటిక్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే ఇంజన్లో ఆటోమేటిక్ కొన్ని రోజులు ఆయిల్ నడిచి దాంట్లో కార్బన్ ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ ఫామ్ అయినప్పుడు అదే కార్బన్ వాళ్ళు అట్లనే మెయింటైన్ చేయలేరు. కాబట్టి టెక్నాలజీ రోజు అప్గ్రేడ్ అయినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు మేము పని నేర్చుకున్నప్పుడు ఎవ్రీ 1 year, 2 years, 3 years, 4 yearsకే ఇంజన్ ఇప్పేవాళ్ళం. ఇప్పుడు మేము 5 lakhs, 4 lakhs వరకు ఇంజన్ ఇప్పలేము. ఎందుకంటే దాని తగ్గట్టుగా ఆయిల్ని అప్గ్రేడ్ చేసారు వాళ్ళు కంపెనీస్, అన్ని కంపెనీస్ ఆయిల్ని అట్లా అప్గ్రేడ్ చేసారు. ఇప్పుడు అందుకే మనకు 5 లక్షల కిలోమీటర్లు నడిచే వెహికల్స్ కూడా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ ఆయిల్స్, కూలెంట్లు, ఇవన్నీ గ్రేడెడ్, కరెక్ట్ గ్రేడెడ్ కంపెనీ ఇచ్చిన ఏ గ్రేడెడ్స్ అవి వాడితే వాళ్ళు ఇచ్చిన పారామీటర్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తే వెహికల్ నడిచే విధంగా అట్లా నడుస్తుంది. ఇక చాలామంది ఏం చేస్తారు, ఏదో తక్కువ వచ్చింది కదా, ఏదో అయింది కదా, ఇప్పుడు ఒక బ్యాటరీ కూడా వేయాలి, దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా వాళ్ళకి తెలియదు, వేరేదేదో వేస్తారు బ్యాటరీ. అప్పుడు మళ్ళీ అది ఒక చిన్న మిస్టేక్ మన ఫుడ్లో కడుపులో కొట్టినప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో తలకాయ నుంచి కాళ్ళకు, ఇది కూడా అట్లనే ఇస్తుంది. ఇప్పుడు మందం నడిపించామా అన్నట్టు కాకుండా లాంగ్ టర్మ్ చూసుకోవాలి. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వింటారు కొంతమంది, విన్నారు కొంతమంది, అనుమానం అనుకుంటారు కొంతమంది, భయం ఉంటుంది కొంతమందికి, అయ్యో వీడు ఏదో చెప్తుండు కదా అనుకుంటారు. కానీ మనం మాత్రం క్లారిటీకి ఇచ్చేసేయాలి, క్లారిటీకి ఇచ్చేయాలి అంతే. అది వాళ్ళు ఉంటారా పోతారా తర్వాత విషయం. క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారు, పోయినందుకు బాధపడద్దు. మనం వాళ్ళని నష్టం చేయలేదు అన్న సంతోషపడాలి.
నిజంగా మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసుంటారు కదా, చాలా ప్రాబ్లమ్స్ డీల్ చేసి ఉంటారు కదా, ఏదైనా బాగా గుర్తున్నది అట్లా ఏమైనా వియర్డ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏమైనా ఉందా? అంటే కస్టమర్స్ వెహికల్స్ తో కానీ కస్టమర్స్ తో కానీ? కస్టమర్స్ అంటే ప్రతిరోజు ఒక టాస్కే ఉంటుంది మేడం. ఎందుకంటే కస్టమరే టాస్క్, మెకానిక్ నాకు టాస్క్ కాదు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే పని. ఇప్పుడు ఇది ఏం చేసినా ఎట్లా చేసినా దాన్ని వన్ బై వన్ చేసుకోవచ్చు. కస్టమర్ని బ్రెయిన్ రీడ్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఒకటి ఉంటుంది, బండిది ఒకటి ఉంటుంది, ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు మ్యాచ్ చేసేదానికంటే బండిది ఏది ఉందో చెప్పి పక్కకి జరిగితే అయిపోతుంది. ఇక అప్పుడు కస్టమర్ ఏం డిసైడ్ చేసుకుంటే ఆయన ఇష్టం. మీ ఇష్టం. ఇక ప్రాబ్లం అయితే ఇది ఉంది, మేము ఇది ప్రొవైడ్ చేస్తాం, మీ ఇష్టం. ఇంకంతేగా. ఇప్పుడు దాన్ని మనము అయ్యో కస్టమర్ పోతాడన్న ఆపేక్షతో మనం ఏదో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలుసుకుంటారు, రేపు పొద్దుగాల మళ్ళీ మర్చిపోతారు. మనం మరవకుండా ఉండాలంటే వాడు బయట పోయినా మళ్ళీ ఎక్కడన్నా ఆలోచన చేసిన కస్టమరు అరే ఇది కరెక్టే, ఇది కరెక్టే, అప్పుడు రాజు చెప్పిండు, వీళ్ళు ఇట్లా మోసం చేసిండు, రాజుని నేను నమ్మలేదు అని వాళ్ళకి ఎప్పుడో సిగ్నల్ తగులుతుంది. అది ఎంబడే తలగకపోవచ్చు, ఎన్నడో తగులుతుంది. తగిన రోజు ఏం చేస్తారు వాళ్ళు మెల్లగా మళ్ళీ దగ్గరకు వస్తారు. అప్పుడు మనం ఎందుకు వచ్చినావు, అప్పుడు నేను చెప్తే తినలేదు కదా అని ఏమద్దు, వచ్చిండు పని చేసుకోవాలి కథం. వచ్చి పని ఇచ్చి పైసలు ఇచ్చే కస్టమర్ ఏడా దొరుకుతారు మేడం? ఈ ఫీల్డే. వచ్చి పని ఇచ్చి పైసలు ఇచ్చిపోతారు కదా. ఓకే, అయితే మీరు చిన్నప్పటి నుండి చేస్తారు మెకానిక్? మా ఫాదర్ 6th ఎక్స్పైర్ అయ్యింది ఆయన. అప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్. మా నాన్న కూడా ఇదే పని చేసేవారు. దాని నుంచి మేము ఇక్కడికి వచ్చినాము. అట్లా వచ్చి మళ్ళీ నేను కొంచెం 10th ITI ఇవన్నీ చేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం చదువుకొని అది చేసి ఇదే ఫీల్డ్లో కొనసాగాలని 4 fathers జాబ్ అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. అది ఆకలి నేర్పిన విద్య అంతే. ఆకలి నేర్పిన విద్యనే ఇది. అట్లా ఇప్పుడు చాలా మందికి నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అది ఉంటుంది మేడం, ఆ దేవుడు ఇచ్చిన వరం, గురువులు ఇచ్చిన ఆశీర్వాదం నాకైతే. అయితే మీరు ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూనే ఉంది, సిస్టమ్స్ మారుతూనే ఉన్నాయి కదా, మొత్తము మెకానిక్ వర్క్ కూడా మనం అప్డేట్ అయితే ఉండాలి ఎప్పటికప్పుడు. సో మీరు ఎట్లా? అయితేనండి నేను కూడా బుక్స్ చదవడము లేకుంటే తెలుసుకోవడము ఇప్పటికి కూడా కంపల్సరీ. మరి లేకపోతే ఇప్పుడు మనం అప్డేట్ కాలేదంటే మనం అవుట్డేట్ అయిపోయినట్టే కదా. మనం అప్డేట్ కస్టమరు ఏ రూట్లో వస్తాడో ఏ ఆలోచనతో వస్తాడో తెలియదు. కస్టమర్ కంటే బిఫోర్ మనం పని నాలెడ్జ్ ఉంటే కస్టమర్ మన నాలెడ్జ్కి వస్తాడు. అప్పుడు మనని అడుగుతారు వాళ్ళు. అంటే కొంతమంది చాలా తెలుగు పరులు ఉంటారు, ఇది అని చెప్పి మనకి అడుగుతారు, చెప్తారు. ఇప్పుడు ఒక్కటేనండి, ఇప్పుడు కస్టమరు కారు కొనుక్కున్నాడంటే ఒక 10 లక్షల కారు 20 లక్షల కారు కొనుక్కున్నాడంటే తెలియకుండానే కొనుక్కుంటాడా? దాని ఫ్యూచర్స్ తెలుసుకుంటాడు, దాని ఎఫ్ఎన్సీ తెలుసుకుంటాడు, అది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది తెలుసుకుంటాడు, అన్నీ తెలుసుకున్నాకనే వస్తాడు. మనం వాళ్ళని డార్క్లో పెట్టేదానికంటే అందుకే నేను చెప్పింది డార్క్ అనేది సిస్టమే వాడొద్దు. మనం ఉన్నది క్లారిటీ చెప్పాలి. ఓ 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో వాళ్ళు సాటిస్ఫై అయితే ఇచ్చిపోతారు. ఒకసారి రాకుండా మళ్ళీ రెండోసారి వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కదండి ఇన్ని వెహికల్స్ చేసుకుంటా ఇంతమందితో ఉన్నది. ఇప్పుడు 25 years 26 years నుంచి ఈయనే ఉన్న కదలకుంటా అంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మనం ఉన్నామంటే మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. మనం వాళ్ళని పోగొట్టుకోలేము, కస్టమర్ని ఎప్పుడు పోగొట్టుకోలేము. కస్టమరు మనకి ఎప్పుడైనా చెప్పినా కదా, వచ్చి పని ఇచ్చి డబ్బులు ఇచ్చిపోయే వృత్తి ఏది ఉన్నదంటే ఇదే ఉంది. ఏడికి పోయినా ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకోండి ఒక జాగాలకు వెళ్ళాలి, ఒక మేస్త్రి పని చేయాలంటే ఒక జాగాలకు వెళ్ళాలి, ఓ డాక్టర్ వెళ్ళాలంటే కూడా ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ తిరగాలి. మనం కూర్చున్న కాడనే వచ్చిస్తారు కదా, ఇంతకంటే గొప్ప వరం ఏం కావాలి మనం? అంతే కదా కదా. అంటే మనం ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తే మన హెల్త్ అన్ని బాగుంటాయి. కంప్లీట్ ఎంజాయ్ వర్క్ అనేది నేను కంప్లీట్ ఎంజాయ్ చేస్తాను. నేను ఈ పని ఇప్పుడు ఏదైనా కొత్తగా కూడా వచ్చింది అనుకోండి, అర్థం కాలేదనుకోండి, ఏమి సిగ్గుపడ. ఈవెన్ మా పిల్లల్ని కూడా ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని పోయి వర్క్షాప్ పెట్టిన పిల్లల్ని కూడా అడుగుతాను నేను, అరే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఏమన్నా అయ్యిందా, ఎట్లా అని తెలుసుకుంటాను. వాళ్ళైనా నాకైనా ఇవాళ కూడా నేను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలలో ఎవరికైనా ఫోన్ కొడితే నేను ఏదైనా ఊరికి వస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసిపోతారు, నాకు ఇవాళ కూడా చేసిపోతారు. అట్లా ఒక్కొక్కరు ఇక్కడ 10 years 15 years చేసుకొని వర్క్షాప్లు పెట్టిన వాళ్ళే మేడం. ఓకే, అట్లే నార్మల్గా కార్స్కి మెయిన్ కొన్ని కన్సర్న్స్ ఉంటాయి కదా. కొన్ని కార్స్ కొన్ని సంవత్సరాలు నడిపిన వెంటనే ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలా? దాన్ని ఏముంటుంది మేడం, డీల్ చేసుడు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి దాంట్లో, మనకి ఎయిర్ ఫిల్టర్స్, ఇవే కాకుండా టైర్స్ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. చాలా మంది ఇంజన్ సైడే చూస్తారు, ఇంజన్ ఉండదు, టైర్స్ కూడా ఉంటాయి.
ఈ టైర్స్ ఇన్వారెంట్గా తిరిగినప్పుడు ఇప్పుడు టైర్ మంచిగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటుంది, టైర్ లేనప్పుడు అది షేక్ అయినప్పుడు మీరు ఎక్సిలేటర్ ఇస్తుంటారు, బ్రేక్ కొడుతుంటారు. ఆ టైర్ ఖరాబ్ ఉన్నా కానీ మీరు నడిపించే విధానంలో మైలేజ్ తక్కువ అయిపోతుంది. సిస్టమ్ ఎఫెక్ట్ అయితేనే దాంట్లో బ్యాటరీకి ఇన్ని లైఫ్ అని ఉంటుంది. పోయినాక ఒకసారి కస్టమర్ అవుతాడు, మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పెడతాడు, మళ్ళీ రోజు అవుతాడు, మళ్ళీ సారి పెట్టిస్తాడు. అవి ఇంత లోపల అది ఎక్కడెక్కడ డ్యామేజ్ చేసుకోవాలో డ్యామేజ్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ ఆ ఎఫిషియన్సీ వచ్చిందని మనం ఆలోచన చేస్తాం. అసలు మెయిన్ సిస్టమ్ ఏంటంటే కంపెనీ ఏది రికగ్నైజ్డ్ ఎన్ని టైం ఎంత లైఫ్ ఇచ్చిండో ఆ లైఫ్ వరకు మనం వాడుకుంటే చాలు. ఓకే, దానికంటే ఎక్కువ వాడాలని ప్రయత్నం చేస్తే అది మనం వాడేస్తుంది. అదే లోపల లోపల ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతుంటది, మనం గుర్తించకపోతే అది ఎఫెక్ట్ అట్లా చూపిస్తుంది అంట. ఇప్పుడు అది ఒక్కటే ఉండదు. ఇప్పుడు టైర్స్ ఉంటాయి, క్లచ్ ప్లేట్ వీక్ ఉంటుంది. కస్టమర్స్ చెప్తాం మైలేజ్ ఇస్తలేదు సార్, కొంచెం క్లచ్ వీక్ అవుతుంది సార్ అని అనుకో, అమ్మ క్లచ్ తర్వాత చేసుకుందాం తీ అంటారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అది పొయ్యి మొత్తం డ్యామేజ్ అయినాక పట్టుకొస్తారు. అప్పుడు పట్టుకొచ్చే వరకు దాని లోపల ఇప్పుడు ఒక ఇంజన్ పిస్టన్ ఇంకొక టైం ఉంటుంది. నువ్వు ఓవర్ హీట్ చేసే వరకు ఏమవుతుంది, అది వీక్ దాని బలం తగ్గిపోతుంది కదా, తగ్గిపోయినప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్ ఇంజన్ అనేది వీక్ అవుతా ఉంటుంది. అట్లా ఒక్కోసారి కార్ కూడా ఇట్లా జర్క్ లాగా అనిపిస్తుంటుంది కదా, షేక్ అవ్వడం కానీ, అది దానికి ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి ఇట్లా? అవి ఎందుకంటే మస్తు రీజన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ప్లగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, మన టైర్స్, సస్పెన్షన్స్, ఇంజన్ మోటింగ్స్, లేకుంటే బండ్లనే ఇంజన్ లేదన్న ప్రాబ్లం ఉండొచ్చు, ఓవర్ హీట్ అయినా కూడా రావచ్చు. ఒక్కోసారి ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది, కస్టమర్కి అది ఓవర్ హీట్ అవుతుంది అనే సిగ్నల్ కూడా వార్నింగ్ ఇచ్చిన అర్థం కాదు. కూలెంట్ ఉన్నా కూడా ఓవర్ హీట్ అవుతుంటాయి అండి. థర్మోస్టేట్ వాల్ ఫెయిల్ అయిపోతుంది, ఫ్యాన్ ఫెయిల్ అయిపోతుంది, బెల్ట్ తెగిపోతుంటాయి, స్విచ్లు ఫెయిల్ అవుతాయి, ఫ్యూజులు పోతాయి. అవి తెలివే కదా కస్టమర్కి, తెలివే కదా. అది అట్లనే నడిపిస్తారు, ఓవర్ హీట్ అయిపోయాక తెలియదు అతనికి. అది ఓవర్ హీట్ అయిపోయినాక తెలుస్తుంది. ఇప్పుడు అదే ప్రాబ్లం ఆ బండి. అది కూలెంట్ పోయింది, ఆయనకు తెలియదు, నడిపించుకుంటూనే వచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చింది అదే బ్రాండ్ అపోలో. ఇంత మొత్తం డ్యామేజ్ అయినాక వస్తే ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు డౌట్ పడతారు కదా, ఫస్ట్ ఇందుగానే చెప్తున్నారని చెప్పి అనుకుంటారు. ఏముండదు వాళ్ళకి రాగానే, సరే ఇగో ఇక్కడ కూలెంట్ అయిపోయింది, ఇగో ఇందులో కూలెంట్ వస్తున్నాము, ఎడికెళ్ళి లీకేజ్ ఉందో చూద్దాము, ఫస్ట్ ఇవి అరికట్టేద్దాము, ఇది అయిపోయిన తర్వాత మీకు మేజర్గా ఏమన్నా వస్తే మాత్రం ఫర్దర్ ఆలోచన చేసుకోవాలని చెప్పేస్తారు. ఓకే, అట్లే కొన్ని బ్రేక్ ప్లేట్స్ కానీ డిస్క్స్ కానీ రిప్లేస్ చేయాలి కదా, సో అది ఎంత డ్యూరేషన్ ఉంటుంది? డ్యూరేషన్ ఉంటుంది మేడం, ఖచ్చితంగా ఉంటుంది మేడం డ్యూరేషన్. బ్రేక్స్ అనేటివి ఇంపార్టెంట్ మనకు. వెహికల్లో ఏది పని చేయకుండా స్టీరింగ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. బ్రేక్ వలన ఏమవుతుందంటే కరెక్ట్గా చూసుకోకపోతే లోకల్ పార్ట్స్ వేస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఒక లోకల్ బ్రేక్ వేసి ప్యాడ్స్ వేసినాం అనుకోండి, అది ఏమవుతుందంటే ఈడ కొడితే బ్రేక్ ఆడ ఆగుతుంది. ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్ వేసినాం అనుకోండి ఈడనే ఆగుతుంది. డూప్లికేట్ బ్రేక్ ప్యాడ్ వేస్తే డ్యామేజ్ అయినాక ఆగుతుంది. అట్లా అంటే అందుకే ఇదే చెప్పాలి కస్టమర్స్కి. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నేను కస్టమర్స్కి అట్లనే చెప్తుంటా, సార్ అట్లా కాదు, ఇది చేసుకోవాలి, ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్గా కొంతమంది కస్టమర్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా చూసి చూడనట్టుగా అంత మరి ప్రెషర్గా ఇక పిండలేము, అట్లా చేయలేము, వాళ్ళకు కూడా కొంచెం చెప్పాలి. అట్లా చెప్తుంటే మెల్లమెల్ల. ఓకే, సో ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు ఈవీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, జనాలు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈవీ ట్రైనింగ్కి పోయినా మేడం, ఢిల్లీకి వెళ్ళినా, కానీ అది బీటెక్ స్టూడెంట్సే కావాలి మేడం. అందుకే మా అబ్బాయిని ఎంబీఏను బీటెక్ ఎంబీఏనే చేపిస్తున్నాను మేడం. వాడేమో తెలియదు, వెళ్తాడా వస్తాడా తెలియదు, కానీ నేనైతే అది చేపిస్తున్నా. ఫ్యూచర్ జనరేషన్ వెహికల్స్ అన్ని ఈవీస్ అంటున్నారు కదా, సో దానికి కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి కదా. కంపల్సరీ చేసుకోవాలి. దాని గురించి ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలి, ఎలక్ట్రానిక్ వర్క్స్ నేర్చుకోవాలి. అది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఏదో మేము చేసేస్తాం చూసేస్తాం అన్నది కాదు. దాని గురించి మనకు అవగాహన లేనప్పుడు ఏమంటారు, పాము మంత్రాలు తేలు మంత్రాలు అన్నప్పుడు పాము నోట్లు ఏలు పెట్టే ఉంటుంది అది. నిజంగా అంటే మేము చేసేస్తాం ఏముంది తెలుసుకుంటామని అంత చెప్పకుండా నిజంగా జెన్యూన్ గా ఉన్నది చెప్తున్నారు మీరు. నిజంగానే అది పెద్ద సబ్జెక్ట్, అది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంటే అది నేర్చుకోవాలంటే 1 year పడుతుంది. 1 year కంపల్సరీ. నేను ఈ షాప్ వదిలిపెట్టుకొని ఒక 1 year పోవాలి. ఆ 1 year నేను పోలేను, దాని వెనక టైం స్పెండ్ చేయలేను. కాబట్టి మా పెద్ద అబ్బాయి గురించి కొంచెం ట్రై చేస్తున్నాను నేను. ఇక వాని ఇష్టం, అది దేవుని ఇష్టం, చూడాలి. ఓకే, అయితే ఫైనల్ గా మీ దగ్గర టూల్ స్కానర్ ఉంది కదా, ఎలక్ట్రిక్ వర్క్స్ ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా డిటెక్ట్ చేయడానికి, సో దాని వర్కింగ్ చెప్తారు ఒకసారి? ఆ టూల్స్ స్కానర్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మనం వర్క్షాప్లో పని రాకున్నా పర్వాలేదు, పర్ఫెక్ట్ టూల్స్ లేకపోతే పర్ఫెక్ట్ వర్క్ కాదు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ టూల్స్ అనేది చాలా అవసరం.
మనకు ఒక స్కానర్ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు పని నేర్చుకున్నప్పుడు ఈయన ఏం చెప్తుండు, ఆయన ఏం చెప్తుండు అని ఆలోచన చేసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పనక్కర్లే, దాని స్కాన్ పెట్టినామా వచ్చేసిందా, దాంట్లో ఏం డీటెక్ట్స్ ఉన్నాయి, కోడ్స్ వస్తాయి, ఆ కోడ్స్ని పట్టుకొని ఆ కోడ్స్ ప్రకారం మనకు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఈ కోడ్స్ తోటి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ వెహికల్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ వెహికల్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆ కోడ్స్లు ఉంటాయి. ఆ కోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ P0123 అంటే ఒక సైలెన్సర్కి వస్తుంది, O2 సెన్సార్కి వస్తుంది. దాన్ని పట్టుకొని ఆ ఏ వెహికల్స్కు అవే వస్తాయి. ఆ వెహికల్స్ని పట్టుకొని మనము ఆ కోడ్ మాన్యువల్ బుక్ తీసుకొని చదువుకొని మళ్ళీ వర్క్స్ చేయడమే. కస్టమర్కి చెప్తాం ఈ కోడ్ వచ్చింది సార్, ఇప్పుడు ఇది అంటుర్రు, దీన్ని చేయాలంటే క్లీనింగ్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చేంజింగ్ ఉండదు, క్లీనింగ్ ఉంటుంది. దాని తర్వాత వైర్ జెంట్ కనెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రోగ్రామింగ్ యాబ్సెంట్ అవుతుంది. మన సెల్స్లో ఎట్లా ప్రోగ్రామ్స్ యాబ్సెంట్ అవుతుందో దీంట్లో ఈసీయూ నుంచి వెళ్ళి ఈసీఎం నుంచి వెళ్ళి అట్లా కూడా ప్రోగ్రామ్ యాబ్సెంట్ అవుతుంటుంది. మళ్ళీ బిల్డింగ్ హిస్టరీ అని వస్తుంది, మళ్ళీ హిస్టరీని డిటెక్ట్ చేసేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ మన స్కానర్తో తెలుసుకోవచ్చు. అప్పటి కాలంలో ఏముండే అంటే అదే చెప్పారు కదా మీరు, ఈవీ నేను అనేసిన కదా, నేను అంత ఈజీ కాదు నేర్చుకోవడం అనేది. ఎందుకు అంటే అప్పుడు మేము ఆ టైంలో చేసినప్పుడు ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఎవరో ఒకళ్ళకి ఆ ఫేస్ అయిన వాళ్ళు దొరికి వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోయేది. ఇప్పుడు అట్లా లేదు కదా, దాని గురించి ముందే మనకు తెలుసుంటే తెలుసుకోవడానికి అప్పుడు కావాలి, ఇప్పుడు తెలియడానికి ఇన్స్ట్రుమెంటే ఉంది. ఇంకా తెలిసే అవసరమే ఉంది, తెలిసే అవసరం లేదు, తెలుసుకునే ఇన్స్ట్రుమెంటే ఉంది కదా. అట్లా అది మనకు దాంతో చాలా బెనిఫిట్స్, టైం సేఫ్ చాలా అవుతుంది. ఇంకోటి కస్టమర్కు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న భయం కంటే కూడా అది పెట్టి వాళ్ళకి చూపించేసినాం అనుకో, సరే ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం దీంతో ఇట్లే మనం షార్ట్ అవుట్ చేసుకోవచ్చు, లేకుంటే పార్ట్ పడుతుంది, లేకుంటే రిపేర్లు అవుతుంది, లేకుంటే క్లీనింగ్లు అవుతుంది, లేకుంటే యాక్టివేట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పేసి మనం అప్పటిదప్పుడు ఒక 15-20 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఓకే అయిపోతుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. అంతకుముందు నెలలు పట్టేది, ఇప్పుడు నిమిషాలలో అయిపోతుంది. నిజంగా టెక్నాలజీని అంటే జనరల్ అనుకుంటాము కారో బండో ఇట్లా సర్వీసింగ్కో రిపేర్కో ఇచ్చి పని అయిపోతుంది కదా అని చెప్పి, కానీ దీని వెనకాల ఎంత కష్టపడతారు, మీకు ఎంత తెలిసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు దాంతోపాటు తెలుసుకుంటూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. కంపల్సరీ ఏదైనా మనం వదిలేదలేదు. ఈవెన్ వైపర్ బ్లేడ్ కూడా మనం క్లీన్ చేసే విండ్ స్క్రీన్ ఉంటుంది కదా, దానికి కూడా రబ్బర్ ఎంత స్ట్రెంత్ ఉంటుంది. ఒకవేళ హార్డ్ రబ్బర్స్ ఇస్తారు, లోకల్ రబ్బర్స్ ఇస్తే గ్లాస్ మీద లైన్స్ పడతాయి, సౌండ్ వస్తుంది, డస్ట్ తోటి మీకు విజన్ కనబడదు, ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఉండదు అని చెప్పి వాళ్ళకు ఆ వైపర్ బ్లేడ్ను కూడా మనం క్లియారిటీగా చెప్తేనే వాళ్ళకి అప్పుడు వింటారు. ఇప్పుడు ఏదో వైపర్ బ్లేడ్ వేసేసాం సార్ క్లీన్ అవుతుంది అంటే కస్టమర్కి ఏం తెలుసు, వేసుకుంటే ఒక 500 తక్కువైంది అని వేసుకుంటాడు. కానీ దాని వెనక ఏం ఫీచర్, ఇప్పుడు 500 వైపర్ బ్లేడ్లో చూసుకుంటే 5000 గ్లాస్ ఖరాబ్ అవుతుంది కదా, మరి అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు, ఎవరైనా ఏ కస్టమర్ అయినా వింటాడు. వాళ్ళు ఎవరు ఖరాబ్ చేసుకోవాలని విన్నారు కదా, వాళ్ళ కార్ని వాళ్ళ ఇష్టంగా చూసుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఈ కార్ షెడ్లకు మన కారు కస్టమర్ ఇవ్వాలంటే వాళ్ళ తమ్మునికో కొడుకుకో ఇవ్వాలంటే కూడా భయపడతాం. ఇట్లా సొంటోళ్ళు ఇన్ని కార్లు మన షెడ్లో వదిలిపెట్టిపోయారంటే మనం ఎంత ట్రస్ట్ చేయాలి వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ చేయాలి, వాళ్ళకి ఇంత జాగ్రత్తగా ఇవ్వాలంటే వాళ్ళు నాకు ఇంత జాగ్రత్త ఇస్తానే కదా, నమ్మినప్పుడే కదా. ఇప్పుడు 10 లక్షల ఒక్కొక్క కారు 10 లక్షలు వేసుకోండి, ఒక 15 కార్లు ఉన్నాయి అంటే 1.5 కోటి ప్రాపర్టీతో ఉంటున్నాను నేను. ఇప్పుడు ఇంత రిస్క్ ఉన్నది నాకు, వాళ్ళు వదిలిపెట్టినట్టు కాదు, నా రిస్క్ ఎంత ఉంది ఆడ, అది జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళలాగే మీరు కూడా. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. మెకానిక్ గా స్టార్ట్ చేసి 25-26 సంవత్సరాల నుండి మీరు నడిపిస్తున్నారంటే? 25 సంవత్సరాల నుంచి వర్క్ షాప్ నడుపుతున్నా. అంతకు ముందు 10-12 ఏళ్ళు పని నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేసి 26 సంవత్సరాలు అయిందంటే మీ లైఫ్ మొత్తం దీనిలోనే అంతే కదా. మా ఫాదర్ 6th క్లాస్ చనిపోయింది, అప్పటి నుంచే ఇందులోనే ఉన్నా ఉంటూ 10th అయింది, ఐటీ అయింది, పాలిటెక్నికల్ అయింది, దాని తర్వాత ఇక ఇక్కడ ఈ పని నేర్చుకుంటూ అది చదువుకుంటూ ఇక దీని మీద ఒక ఇదే ఆధారం, నాకు ఇంకోటి లేదు అన్న అది నాకు నేర్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. कस्टमर आया, कहीं की लगा दिया होगा शायद गाड़ी के नीचे, ये देखो
ये पूरा निकल गया, ये बम्पर भी उखड़ गया, ये कतरा का पानी नहीं है इसमें, कहाँ से लीक हुआ है చెక్ करो। ఇది కస్టమరు ఎక్కడనో డ్రైవింగ్లో ఇక్కడ తలిగిచ్చిండు ఇక్కడ పార్ట్ సార్. ఇది ఏమవుతుందంటే ఇక్కడ హెడ్లైట్ ప్యానల్ అంటారు సార్ దీన్ని. ఈ ప్యానల్ ఇరిగిపోయింది చూడండి, ఈ ప్యానల్ ఇరిగిపోయింది. ఇది గుద్దినప్పుడు ఈ ప్యానల్ ఇరిగిపోయింది. ఆ ప్యానల్ దేని మీద ఉంటుంది అంటే ఈ హెడ్లైట్ ప్యానల్ మీద ఉంటుంది. ఇది ఇరిగిపోవడం వలన ఇది తలిగి ఏమైందంటే లోపల ఒక రేడియేటర్ ఉంటుంది, ఆ రేడియేటర్ వలిగిపోయింది. ఈ ఇంపాక్ట్లో ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది షౌడ్, ఆ షౌడ్ కూడా ఇరిగిపోయింది సార్. ఇన్ని పార్ట్స్ వేసుకోవాలి, అట్లనే బంపర్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి సార్. బ్రేక్ రావట్లేదు అని వచ్చిండు కస్టమరు. ఆల్రెడీ వీళ్ళు బ్రేక్ ప్యాడ్స్ వేశారు, కాకపోతే ఈ బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది మనం చెక్ చేయాలి. ఒకటి డిస్క్ అనేది మొత్తం గ్లాసింగ్ అయిపోయింది అన్నట్టు. ఇది లెత్ మిషన్లు ఇచ్చి దీన్ని పాలిష్ కొట్టియాలి. ఒకవేళ ఈ బ్రేక్ ప్యాడ్స్ కనుక లోకల్ వేస్తే మనం వీటిని మళ్ళీ రిప్లేస్ చేయవలసి వస్తుంది, అది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకోటి ఇక్కడ ఈ క్యాలిబర్ అనేది ఆడట్లేదు, అటు ఇటు యాక్షన్ ఉండాలి, అది కూడా ఆడట్లేదు రెండు వైపులా. అదేవిధంగా పనుల పని అని వెనకవి కూడా ఇప్పినాము, చెక్ చేస్తున్నాము అది కూడా. సార్ ఇది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు వచ్చే వెహికల్స్కు స్కానర్ అనేది ఒకటి వస్తుంది. దీనికి ఒక పోర్ట్ వస్తుంది సార్, ఇక్కడ కంపెనీ ఇస్తుంది ఒక పోర్టు. ఈ పోర్ట్ నుంచి ఇక్కడ ఒక డివైస్ వస్తుంది. ఈ డివైస్కును ఇది బ్లూటూత్ తోటి కనెక్షన్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ వెహికల్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదని చెప్పడానికి ఇక్కడ వస్తుంది కోడ్స్ వస్తాయి ఇట్లా. ఈ కోడ్స్ని బట్టి మనం మాన్యువల్లో చూసి ఏం ప్రాబ్లం వచ్చిందన్నది చెప్పడానికి మనం ఒక్కొక్కటి ఇట్లా చెక్ చేసుకుంటాం అన్నట్టు. ఫస్ట్ ఫ్యూజులు పోయినాయా లేకుంటే సెన్సార్లు పోయినాయా ఏం పోయినాయి. ఇప్పుడు దీనికి వచ్చి ఇక్కడ P0135 హీట్ ఆక్సిజన్ సెన్సార్ హీట్ సర్క్యూట్ మాల్ ఫంక్షనింగ్ అని వచ్చింది. అంటే ఇది ఫ్యూజ్ పోయి ఉండొచ్చు, లేకుంటే సెన్సార్ పోయి ఉండొచ్చు, లేకుంటే ఎక్కడైనా వైర్ కట్ అయి ఉండొచ్చు. కాబట్టి డైరెక్ట్ పార్ట్ వేయకుండా ఫస్ట్ మేము ఫ్యూజ్ చెక్ చేసి తర్వాత వైర్ చెక్ చేసి దాని తర్వాత మేము పార్ట్ కాడికి వెళ్తామండి. ఇంతకుముందు మనకి ఇది లేనందుకు మనకు చాలా ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడు ఇది స్పాట్లో ఈ వర్క్ అనేది జరిగిపోతుంది. నిజంగా టెక్నాలజీ ఎంత సూపర్గా వర్క్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కోసం ఆల్రెడీ వాళ్ళు సెన్సార్స్ అనేటివి కార్కి ఫిక్స్ చేశారు. సో ఇది 4 వీలర్ కాబట్టి దానికి తగ్గ వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ కూడా ఉందన్నమాట. సో మనం అక్కడ చూస్తుంటే 4 వీల్స్ మెజర్మెంట్. సో దీంట్లో వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత కార్ సెలెక్ట్ చేసుకుంటారు, దాని తర్వాత కార్ మోడల్ కూడా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రాపర్ అలైన్మెంట్ అనేది వీళ్ళు దీంట్లో సెట్ చేస్తారు. సో అక్కడ మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చేసి క్లియర్గా సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. చూస్తుంటే మనకు 2 సైడ్స్లో కెమెరాస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది ఈ రేంజ్లో వీళ్ళు చేస్తున్నారు. సార్ ఇది ఒక వీల్ అలైన్మెంట్ సెటప్ అంటారు సార్. దీన్ని ABCD అంటారు. ఏ అంటే అలైన్మెంట్కు సంబంధించింది, B అంటే బ్యాలెన్సర్కి సంబంధించింది, C అంటే టైర్ చేంజ్కి సంబంధించింది సార్. ఇది ఇప్పుడు మనం టైర్ చేంజ్ చేసినాం చూడండి సార్. ఇగో ఇంట్లోకి వెళ్ళి ఈ మిషన్ మీద ఎక్కించి తిప్పడం వల్లనే టైర్ చేంజ్ అనేది జరుగుతుంటుంది. ఈ టైర్కు వేసినాక కరెక్ట్ చేసేది ఇక్కడ 0 వచ్చే వరకు మనం ఈ వెయిట్స్ కానీ స్టిక్కర్స్ కానీ వేసి చేసేదాన్ని బ్యాలెన్సింగ్ అంటాము. రెండోది ఇది వచ్చి అలైన్మెంట్ అంటాం సార్. ఈ అలైన్మెంట్ వెహికల్కు మైలేజ్ వరకు కూడా ఎఫెక్ట్ వస్తుంది సార్. ఎందుకంటే టైర్స్ కరెక్ట్గా ప్రాపర్గా నడవాలి, టైర్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి.
ఇంకొకటి ఈ టైర్స్ మనకు ఎవ్రీ 5,000 10,000 కిలోమీటర్స్కు అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటుంటే టైర్ లైఫ్ పెరుగుతుంది. కంపెనీ వాళ్ళు మనకు ఒక 60,000 వరకు లైఫ్ పీరియడ్ ఇచ్చిర్రు. మనం అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే అవి తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైర్ అలైన్మెంట్ చేయడం వలన రన్నింగ్లో వెహికల్ అటు లాగడం కానీ ఇటు లాగడం కానీ ఉండదు. ఇంకోటి ప్రాపర్గా పోతుంది, వైబ్రేషన్స్ ఉండవు, మైలేజ్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంటుంది సార్. ఒకసారి టైర్ల ఎయిర్ కూడా ఎక్కువ పెట్టకూడదు. కంపెనీ ఎంత రికమెండ్ ఇచ్చింది అంతే పెట్టాలి. రెండోది లోపల టైర్ అరగడం బయట టైర్ అరగడం జరుగుతుంది. అది క్యాస్టర్ అడిగిపోయినప్పుడు లోపల టైర్లు అరగడం జరుగుతుంది. క్యాంబర్ అవుట్ అవుతుంటుంది, టో అవుట్ అవుతుంటుంది. ఇవన్నీ ఎందుకు అవుట్ అవుతాయి అంటే ఈ రోడ్డు మీద మనం నడిపియడం వలన గుంతలు, రోడ్స్, స్పీడ్ బ్రేకర్సు, మళ్ళీ ఇంకోటి హార్డ్గా బ్రేక్ కొట్టడము ఇట్లాంటి జరిగినప్పుడు రోడ్డుకు అనేది ఇది రబ్ అవుతూ ఉంటుంది టైరు. ఈ టైర్ అరిగిన కొద్దికి ఏమవుతుందంటే ప్యాచులు అరుగుతుంది. కాబట్టి ఆ ప్యాచుల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది సార్. ఈ మిషన్ ఉపయోగపడిన తర్వాత దాని మీద మళ్ళీ బండి తగ్గట్టుగా మళ్ళీ మనం చేసేదాన్ని టైర్ను కంపెనీ ఇచ్చిన రీడింగ్స్ ప్రకారం రావడానికి ఇది యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇందులో ఉంటుంది సార్. ఇది సెట్టింగ్స్ అంటారు సార్. ఇప్పుడు అంటే ఒక కంపెనీ ఒక డిస్టెన్స్ ఇస్తుంది వెహికల్కు, 2 స్టెప్లు ఇస్తుంది ప్రాసెస్. ఇది ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్ గురించి. ఇది వాళ్ళు ఒక దీంట్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, దానికి ప్రాసెస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది సార్. ఇది ఎంత డిగ్రీసు, ఎంత రేడియసు, ఎంత కటింగ్సు, ఎంత 2.5 3.5 కటింగ్ 4.5 వెహికల్ని బట్టి దాని టర్న్ రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ అంతా ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది సార్ దీని లోపల. దాంతో అంతా ఇది ఫిక్స్ అవుతుంటుంది అన్నట్టు. కంపెనీలో రీడింగ్స్ ఇస్తుంది, ఫైనల్గా అడ్జస్ట్ చేసి పెట్టారు. ఇది కంపెనీ ఒక రీడింగ్స్ ఇస్తుంది సార్. ఈ టైరు ఇటు లోపల పడడం బయట పడడం ఉంటుంది, ఫ్రంట్ రావడం బ్యాక్ రావడం ఉంటుంది. వీటికి ఇక్కడ డిగ్రీస్ తోటి ఇచ్చాను సార్. ఈ డిగ్రీస్ను మనం ఇందులో ఎక్కడ మైనస్ ఉంది ఎక్కడ, ఇప్పుడు దీన్ని క్యాస్టర్ అవుట్ అంటారు సార్ దీని పొజిషన్. ఈ పొజిషన్ మళ్ళీ మనం తీసుకురావాలి. అప్పుడు ఇది గ్రీన్లోకి వచ్చేసి ముంగడికి ఎట్లా రావాలో చూపి. ఇక్కడ కూడా సేమ్ అదే సార్. ఇప్పుడు మన క్యాస్టర్ అవుట్ అయింది అన్నట్టు. ఈ క్యాస్టర్ని సెట్ చేసుకోవాలి సార్. మీరు ఇంతకుముందు చూసిరు కదా, ఇది ఇక్కడ -20లో వచ్చినుండే. ఇప్పుడు మనకు చూడండి సార్, ఇది 2 సెంటర్కి వచ్చేస్తున్నాయి, కింద సెట్ చేస్తుండే అబ్బాయి. ఇప్పుడు ఇది మొత్తం ఫైనల్కి వచ్చేస్తుంది అన్నట్టు సార్. అన్నింటిలో గ్రీన్ వచ్చేస్తుంది. ఈ గ్రీన్ వచ్చిందంటే వెహికల్ వీల్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు దాని అర్థం సార్. ఇప్పుడు అన్ని గ్రీన్లోకి వచ్చేస్తున్నాయి చూడండి సార్, ఒకదానికి ఒకటి గ్రీన్లోకి వస్తుంది. అట్లా అది ఫైనల్ అయిపోయినట్టు సార్. ఇక మనకేం ప్రాబ్లం ఉండదు సార్. ఇక చిన్నదైనా పెద్దదైనా కార్కి చిన్న గీత పడిందంటే చాలా అప్రూపంగా చూసుకుంటారు, బాధపడుతుంటారు కస్టమర్స్. అయితే దీనికి డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ చేసి మీరు దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఏం లేదు మేడం, ఇప్పుడు సిటీలో ఇవాళ రేపు ఇట్లా చిన్న చిన్న డెంట్స్ వస్తుంటాయి, ఇంకోటి ఇట్లా లైన్స్ క్రాషెస్ వస్తుంటాయి. ఇప్పుడు తెలియక రోడ్ కింద ఇట్లా తలిగి అక్కడ వెళ్ళిపోయింది, ఎవరో ఇక్కడ హిట్ చేశారు. ఇది ఎవరు కావాలని కాదు, అది సైమెంటేస్లో జరిగిపోతుంటాయి. కార్స్ రోడ్డు మీద నడవడం వలన ఇవి సైమెంటేస్లో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు తప్పు చేయకుండా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకు ఈ చిన్న గీత పడ్డా కూడా వాళ్ళకు మనసు బాధ కలుగుతుంది. మళ్ళీ మేము వాళ్ళను ఈ డెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఇదంతా చేసి మళ్ళీ పేస్టులు పెట్టి ఈ డెంట్స్ తీసి దీన్ని అన్ని మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ ఇదే ప్రొసీజర్లు ఇట్లా తీసుకురావడానికి చేస్తాము. ఇక్కడ చూడండి మేడం, ఇది చాలా పెద్ద డ్యామేజ్. ఇది మొత్తం ఇట్లా హిట్ అయింది అన్నట్టు. ఇది హిట్ అయితే ఇది పిల్లర్ని చేంజ్ చేసినాము, ఇక్కడికి వెళ్ళి ఇట్లా పిల్లర్ చేంజ్ చేసినాము. ఇదే టైంలో ఇదంతా గుద్దుకుంది అన్నట్టు. ఇదంతా ఇక్కడ డెంటింగ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్ కాలేదు. ఇది మీకు చూపించడానికి చెప్తున్నా, ఇది కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ మొత్తం ఉంది. ఇది ఇప్పుడు మొత్తం ఫుల్ వెహికల్ ఇట్లా పెయింటింగ్ చేసేస్తున్నాం. మీకు ఈ వెహికల్ పెయింటింగ్ అయ్యాక ఇప్పుడు ఇది డెంటింగ్ అయింది కదా, వెహికల్ వెంట అయ్యేది చూపిస్తాను. ఆల్రెడీ ఇట్లా ఉంటుంది, ఒక వెహికల్ ఉంది. ఇది ఇప్పుడు అక్కడ ఎట్లయితే డ్యామేజ్ అయిందో ఈ బంపర్ను కూడా అట్లనే హిట్ అయింది అన్నట్టు. ఈ బంపర్కి అట్లనే పెయింట్ చేస్తున్నాము. ఇంకోటి ఇదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఇదంతా పోర్షన్ డ్యామేజ్ అయింది. ఈ పోర్షన్ డ్యామేజ్ అయిన దాన్ని
మళ్ళీ ఫ్రంట్ అండ్ రియర్ ట్రాఫిక్లో ఇవ్వాలి రేపు ముంగట వెనక గుద్దుకుంటారు కదా, ఒకసారి బ్రేక్ పడగానే ఫ్రంట్ వెహికల్ వెంబడి వెనకది ముంగటది హిట్ అవుతాయి కదా, అట్లా హిట్ అయింది అన్నట్టు ఈ వెహికల్. సో దాని నుండి సపరేట్ చేసి డైరెక్ట్ పెయింట్ వేస్తారా ఇట్లా? లేదండి, సపరేట్గా డైరెక్ట్ రాగానే పెయింట్ రాదు. ఇప్పుడు ఇది ఒకటి ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుంది, ఒకటి ఐరన్ ఐటమ్ ఉంటుంది. ఐరన్ ఐటమ్కు అదొక బేస్ కోట్ ఉంటుంది, దీనికి ఒక బేస్ కోట్ ఉంటుంది. ఫస్ట్ మేము ఈ పార్ట్ తీసుకొచ్చినాక దీన్ని డల్ చేస్తాం. డల్ అంటే కొత్త పార్ట్ని కూడా డల్ చేయాలి. డల్ చేసి దాని మీద ప్రైమర్ కొడతాం. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ ప్రైమర్ కొడతాం, ఐరన్ అయితే ఐరన్ ప్రైమర్ కొడతాం. కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక బేస్ కోట్ వేస్తాం. మళ్ళీ బేస్ కోట్ వేసిన తర్వాత మళ్ళీ కలర్ వేస్తాం. మళ్ళీ కలర్ వేసి ఫైనల్ కలర్ ఈ వెహికల్కి ఏదైతే కలర్ సూట్ అవుతుందో అది కొడతాం. అది కొట్టిన తర్వాత క్లియర్ అని కొడతాం. ఒక 5-6 సార్లు కొడితేనే ఇది ఒక షేప్కి వస్తుంది మేడం. ఇన్ని పెయింటింగ్ కన్నా ముందు ఇంత ప్రాసెస్ ఉంది, ఇవన్నీ కొడితేనే అది మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా అయిపోయినాక మళ్ళీ మెరవదు. మళ్ళీ దాన్ని ఆడబెట్టి మళ్ళీ రబ్బింగ్ పాలిషింగ్ మళ్ళీ చేసి అప్పుడు దీన్ని గ్లేజింగ్ షోరూమ్ టైప్ లో మనకు వస్తుంది. అదే అనుకుంటున్నాను, అనేసాక ఇంత గ్లో అట్లా వస్తుంది కదా, కొంచెం షైన్ దానికి సపరేట్ వేస్తారా? మళ్ళీ సపరేట్ వేస్తాం. మళ్ళీ ఆ సపరేట్ వేసిన దానికి ఇట్లా బర్పులు వస్తాయి, రఫ్నెస్. మళ్ళీ దాన్ని కొంచెం డల్ చేసి మళ్ళీ మేము దాన్ని క్లియర్ కొట్టి స్మూత్ లాగా చేస్తాము. మళ్ళీ దాన్ని పాలిష్ కూడా చేస్తాము, అప్పుడే మెరుస్తుంది. ఇది చాలా సింపుల్గా ఏదో బంపర్ తీసుకొచ్చి ఎంబడి ఏంగానే సరిపోతుంది. దానికి ఇంత వర్క్ ఉంటుంది ఒక చిన్న పార్ట్. ఓకే, అయితే నేను ఒక చెప్పనా, నార్మల్గా మా బ్రదర్ కార్ కొన్నాడు అనమాట. కార్ బయట పార్క్ చేస్తే పక్కింటి అతను పోయినప్పుడల్లా ఇట్లా గీత పెట్టుకుంటూ పోతున్నాడు. ఎందుకు అర్థం కాదు కానీ అతను గీత పెట్టుకుంటూ పోతున్నాడు. అంటే అంత చిన్న గీత చూసి మా అన్న చాలా బాధపడ్డాడు. కానీ అది మళ్ళీ కవర్ అప్ చేయాలంటే ఇంత ఉంటుంది, అది సన్న గీత అయినా కూడా మళ్ళీ దానికి కవర్ అప్ చేయాలంటే ఏదైనా ఒక చిన్న లైన్ పడ్డా కానీ అంతే. ఒక 1 ఇంచ్ లైన్ పడ్డా ఇంతే ప్రాసెస్, మొత్తం కార్ డ్యామేజ్ అయినా ఇంతే ప్రాసెస్. లేకపోతే దానికి ఆ బాడీలకు ఈ పాత కలర్కు ఈ కలర్కు మ్యాచ్ కాదు. ఇంకోటి ప్రైమర్ కొడితేనే వెహికల్కు లైఫ్ కూడా పెరుగుతుంది, అంటే పార్ట్కు కూడా లైఫ్ పెరుగుతుంది. ఫస్ట్ డల్ చేయాలన్నారు కదా, డల్ ఎందుకు చేయాలి? ఇది ఎందుకంటే ప్రైమర్ పట్టుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం డల్ చేయకుండా దాని మీద క్లియర్ కొట్టేసినాం అనుకోండి, అప్పుడు అది ఊసి వచ్చేస్తుంది. ప్లాస్టిక్ మీద ఏది వస్తువు పట్టుకోదు, దాన్ని డల్ చేసి ప్రైమర్ కొడితే మళ్ళీ కలర్ పట్టుకుంటుంది. అందుకే దాన్ని డల్ చేస్తాం. కొత్త దాన్ని కూడా డల్ చేయడానికి అది రీజన్. ఈ కలర్ మ్యాచ్ ఎట్లుందో ఇప్పుడు ఆ కలర్ మొత్తం ఫైనల్ అయినాక ఈ టైప్లో వచ్చేస్తుంది. ఆ బంపర్ కూడా ఆ కలర్ ఈ టైప్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఇది మనకి ఈ టైప్ టెప్లాన్ అంటారు దీన్ని. మీరు లాస్ట్లో మేము ఫిక్స్ అయిపోయినాక కొట్టే వస్తువు ఇదే అన్నట్టు టెప్లాన్. దీంతో వెహికల్ ఒక గ్లోయింగ్ కానీ, మళ్ళీ దాని మీద డస్ట్ పడకుండా, మళ్ళీ దాని మీద వాటర్ వర్షంలో వాటర్ బబుల్స్ కానీ ఏమైనా ఉంటే కూడా స్లడ్జెస్ పడగానే వెళ్ళిపోవడానికి ఈ కోటింగ్ చేస్తాం అన్నట్టు. చాలా డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది సార్. ఏంటి పరిస్థితి ఏంటి అండ్ నెక్స్ట్ ఏం చేస్తే ప్రాసెస్? ఈ కస్టమర్కి ఏంటంటే లక్కీ వెహికల్. ఓకే, దీన్ని అతను అమ్మడు, ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన దగ్గర ఇంకో 4-5 వెహికల్స్ ఉన్నాయి, అయినా కానీ ఆయన సెంటిమెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇంత దానికి కూడా స్పాట్స్ లేకుండా మరీ ఆర్డర్ పెట్టి తెప్పించి చేస్తున్నాం కస్టమర్ చాయిస్ కొరకు. అదే ఇప్పుడు దొరకవు కదా స్పేస్. ఈ పార్ట్స్ 22 ఇయర్స్ బ్యాక్ వెహికల్ ఇది. ఈ కస్టమర్ నాకు 22 ఇయర్స్ నుంచి పరిచయం. అయితే ఈ పార్ట్ ఏమైందంటే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఈ బ్యాటరీ తోటి ఇది పడి ఇది కరిగిపోయింది. ఇది పీస్. ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ వేసినాం, ఇది దీంతో పాటు ఈ పీస్ కి ఇక్కడ రస్ట్ వచ్చినాక ఇది వెళ్ళిపోయింది, ఇది కూడా తినేసింది. కాబట్టి ఈ పార్ట్ వేసినాం, ఇక్కడ కూడా రస్ట్ వచ్చింది కాబట్టి ఈ పార్ట్ వేసినాం. ఇప్పుడు ఈ పార్ట్ వేసినాం, ఈ పార్ట్ వేయడానికి మొత్తం ఇంజన్ అన్ని తీయాలి. ఇంజన్, గేర్ బాక్స్, సస్పెన్షన్ ఇవన్నీ తీసి మళ్ళీ ఎట్లున్న అట్లా సెట్ చేసి మళ్ళీ పెయింట్ వేసి మళ్ళీ యాస్టీస్గా అన్ని ఫిట్ చేసి మళ్ళీ కస్టమర్కి మేము వెహికల్ ఇస్తాం. ఏదో కాలిపోయినట్టుగా చూస్తుంటే అదంతా ఇట్లా కాలిపోయినట్లు అనిపిస్తుంది. లేదు, కాలిపోలేదండి, ఇది వెల్డింగ్ చేయించడం. ఇప్పుడు మనము గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది కదా, ఆ వెల్డింగ్ చేస్తే ఇట్లా అవుతుంది. ఇది మళ్ళీ ఇది అంతా ఏం కనబడదు. ఇక ఇప్పుడు మీరు అక్కడ పెయింటింగ్ ఎట్లా చూస్తారో ఇది మీకు ఇక్కడ ఏం కనబడదు, అసలు డ్యామేజ్ అయినట్టు తెలియదు, మళ్ళీ ఏం తెలియదు, మళ్ళీ క్లారిటీగా మొత్తం కవర్ అప్ చేసేస్తారు, మొత్తం కవర్ అయిపోతుంది. అసలు ఈ పార్ట్ యాక్సిడెంట్ అయినట్టు తెలియదు, డ్యామేజ్ అయినట్టు తెలియదు, అంత నీట్గా అయిపోతుంది. ఇది 22 ఇయర్స్ వెహికల్. 22 ఇయర్స్ నుంచి ఇది కస్టమర్ నాకు ఉన్నాడు. ఈ కస్టమర్ దగ్గర ఇంకా 2-3 వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా నా దగ్గరికి. సార్ ఇది కూడా మేజర్గా యాక్సిడెంట్ అయింది సార్.
ట్రాఫిక్లో వెనకకెళ్ళి వచ్చి ఇక్కడ హిట్ అయింది అన్నట్టు. ఈ బంపర్ అంతా డ్యామేజ్ అయింది, ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము ఇదంతా లాగి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ ప్యాచ్ వర్క్ చేస్తున్నాం. అదే టైంలో సైమెంటేసి వెనకకెళ్ళి హిట్ అయినప్పుడు ఇది ముంగటికి డ్యామేజ్ అయింది సార్. ఇది కూడా డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నాం అన్నట్టు. చూశారు కదా ఎంత క్వాలిటీ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో. అదే విధంగా వీళ్ళకు లాయల్ కస్టమర్స్ కూడా ఉన్నారనమాట. ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే నమ్మకంగా కస్టమర్స్ వచ్చి వీళ్ళ దగ్గర సర్వీస్ని తీసుకుంటున్నారనమాట. సో ముందే చెప్పినట్టుగా శ్రీ సాయి మోటార్స్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. ఇది వచ్చేసి మనకు ఎస్పీ నగర్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది, మౌలాలి అనమాట. అలాగే శ్రీ సాయి మోటార్స్ అత్తాపూర్లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది, సేమ్ శ్రీ సాయి మోటార్స్ అనే పేరుతోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రైవ్.